నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు. యోబు 8వ అధ్యాయము 21వ వచనము. పగ, దగ, దోషము, కక్ష, క్రోధము, మత్సరము, కీడు, శోధన, అవాంతరము, అపకీర్తి మరియు శత్రుత్వము ఇవన్నీ కేవలం దుష్టు నుండి కలుగును. నీపై శత్రువులను తయారు చేసి గలిబిలిని రేపి అసమాధానాన్ని కలగజేసి కృంగజేసి అనారోగ్యమునకు గురి చేసి నిన్ను పతనము చేయాలని సాతానుని యొక్క కుయుక్తి. యేసు పాదాల చెంత చేరి ఆయనతో సహవాసం కలిగి ఉంటూ ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయనను ఆత్మతో సత్యంతో స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు కనికరిస్తాడు, నీకు విడుదలనిస్తాడు, నీ శత్రువులను తరిమివేస్తాడు, అవమానమునకును సిగ్గునకును మరియు ఓటమికి వారిని గురిచేసి లయపరుస్తాడు. నీ పక్షాన ఉండి నీకు విజయమును ఆనందమును అనుగ్రహిస్తాడు. దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, నమ్మదగినవాడు. ఈ లోకంతో స్నేహము చేయక, మనుషులను నమ్ముకొనక దేవుని నమ్ముకొనుము.